పాపాల పాపారావు వెలమదొర పాలనలో అవినీతి అందలం, వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం. కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు. ఆర్టీఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ. కేసీఆర్కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు. కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు. అర్హత లేకుండా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా విధులు. రజాకార్లను తలపిస్తూ అక్రమాల బాగోతాలు. మీకు ఎలాంటి సరైన అర్హతలు లేకున్నా పర్వాలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టినన్ని రోజులు మీరు వెలమ కులస్తులు అయితే చాలు. ఉద్యోగాలు, ప్రమోషన్లు అయితే పెద్ద దొర చెప్పినట్లు వినాలి. దోపిడీలు చేయడంలో నిష్ణాతులై ఉండాలి. అంతే. ఆ దోపిడీ సొమ్ములో దొరవారికి కమిషన్ రూపంలో ముట్ట చెబితే చాలు, మీ పోస్టు పదిలం, మీకు పదోన్నతులు ఖాయం. ఇది కేసీఆర్ పాలనలో వెలమదొరల పరిస్థితి. వెలమదొరలు ఒక్క వెలుగు వెలిగారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవలోకి వస్తారు అక్రమార్క శిఖామణి పాపారావు. ఆయన పేరు పాపారావు. అందరూ ముద్దుగా పాపాల పాపారావు అని పిలుచుకుంటారు. ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేయడం ఇతగాడి స్పెషాలిటీ. అప్పట్లో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన కూడా రవాణా శాఖలో నియమింపబడి ఏకంగా కమిషనర్ స్థాయికి ఎదిగాడు. నిజానికి కమిషనర్గా కొనసాగే అర్హత ఈయనకు లేదు. కేవలం వెలమ కులస్తుడు కావడం, దానికి తోడు కేసీఆర్కి దగ్గర బంధువు కావడం ఒక్కటే ఈయన అర్హత. కేసీఆర్ కనుసన్నలలో మెలుగుతూ అందిన కాడికి దోచుకోవడమే ఈయన కర్తవ్యం. లక్షలకు లక్షలు లంచాల రూపంలో దోచుకోవడం, ఆ పాపపు సొమ్మును అధినేత కేసీఆర్కు ముట్టజెప్పడం, ఇదే పాపారావు దినచర్య. ఈయన వేధింపులకు గురైన వారు ఎందరో ఉన్నారు. ఒకసారి జలగ సైతం కొంత రక్తం పీల్చాక వదిలేస్తుంది, కానీ పాపారావు మాత్రం జనాల రక్తం పీల్చడంలో అందెవేసిన చెయ్యి. ఈయన ధనదాహానికి అంతు అనేది ఉండదు. 24 గంటలు 7 రోజులు అదే పని మీద ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ చూశాం. అందులో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాన్ని చూశాం. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ఈయన దృష్టి సారించడం చూశాం. వివిధ ప్రక్రియలపై, గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయడం చూశాం. విద్యుత్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా చూశాం. దీన్ని బట్టే అర్థమవుతోంది రేవంత్ రెడ్డి ఎవరిని వదలదలుచుకోలేదని. అవినీతి సామ్రాట్టుల సామ్రాజ్యాన్ని కూకడి వేలతో సహా పెలికించి వేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడని. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖపై కూడా రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అసలు విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత అవినీతి రారాజుగా పేరు తెచ్చుకున్న డీటీసీ పాపారావు రవాణా శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను కాకాపట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఈ అక్రమ ప్రమోషన్ల డీటీసీ పుష్పగుచ్చాల రాజకీయం షురూ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రభుత్వంలోనూ తనదే హవా అన్నట్లు కనికట్టు చేస్తూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కాగా తనలాగే మరో 2 అక్రమ ప్రమోషన్ల డీటీసీలతో కలిసి మంత్రి పొన్నం వరకు తన సామాజిక వర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేతో ఇప్పటికే భేటీ కూడా అయ్యారు. ఇక ముందు కూడా రవాణా శాఖలో తన అక్రమ పెత్తనాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు సదరు పాపాలరాయుడు. రాష్ట్ర రవాణా శాఖలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూనే గత ప్రభుత్వ పెద్దలు తనకు బాగా దగ్గరివారు అని ప్రచారం చేసుకుని తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అక్రమ ప్రమోషన్ల పాపాల భైరవుడు ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకుంటున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా మనదే, మనం ఎంత చెబితే అంత నమ్మబలుకుతున్న పాపారావు పాపాల పుట్ట పగిలే తరుణం దగ్గర పడింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోయిన ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు అక్రమ ప్రమోషన్లు ఇప్పించిన పాపాలరాయుడి అవినీతి చిట్టా సేకరించేందుకు రాష్ట్ర నిఘా సంస్థ నజరు వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల నెల తనకు వస్తున్న కోట్ల రూపాయలు, గత ప్రభుత్వం పేరు చెప్పి కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరించే పనిలో నిఘా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు పాపాలరాయుడి బినామీలను సైతం గుర్తించే పనిలో నిఘా వర్గాలు ఉన్నట్లు రవాణా శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆదాబ్ పాపాలరాయుడి అవినీతిపై కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖలో పాపాలరాయుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారిందని తెలిసింది.